ఇంకొక మాట పెద్దల కోసం చెబుతున్నా, బ్రహ్మచర్యం ఎంత గొప్పదో చెప్పడానికి. పురుషుని రేతస్సు కూడా సుషుమ్నా నాడి గుండా వెళ్ళగలదు, అంత గొప్పది. ఎక్కడ పడితే అక్కడ వేషాలు వ్యవహారాలు వేయకూడదు. ఇంద్రియం అంత గొప్పది. అది సప్తమ ధాతువు, చరమధాతువు అంటారు. మనం తిన్న అన్నం అన్నసారంగా మారుతుంది, అన్నసారం రక్తంగా మారుతుంది, రక్తం గడ్డగట్టి మాంసంగా మారుతుంది, మాంసం పేరుకుని పైన కొవ్వు ఏర్పడుతుంది, కొవ్వు గట్టిపడి ఎముకగా మారుతుంది. ఆ ఎముక మధ్యలో మళ్ళీ ఒక రంధ్రం ఏర్పడి ఎముక సారం అంతా మధ్య అంటారు, మూలగా అంటారు, అలా మారుతుంది. ఆ మూలగ తర్వాత రూపాంతరం చెంది పురుషులలో వీర్యంగా మారుతుంది, స్త్రీలలో మళ్ళీ రక్తంగా మారి రక్తంలో కలిసిపోతుంది. అంత శక్తివంతమైంది కాబట్టి పురుషుని రేతస్సుకి సంతానం కలిగించే శక్తి ఉంది. మళ్ళీ తనలాంటి వాడిని అచ్చంగా ఒక్కడిని తయారు చేయగలుగుతున్నాడు వీడు. ఒక్క బొట్టు వీర్యానికి ఎటువంటి వాడు పుడుతున్నాడు అంటే అచ్చం తండ్రిలాగే ఉంటాడండి. ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాదు, తాత పోలికలు వస్తాయి, మేనమామ పోలికలు వస్తాయి. ఆ వంశం, ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయండి. తండ్రి పోలికలు రాకపోతే తాత వచ్చేస్తాయి ఒక్కోసారి. ఒక బొట్టుకి అంత ప్రభావం ఉంది. మనం ఇవాళ దాన్ని కేవలం ఏదో నన్ను మరొకరు అనుకోవద్దు, ఉన్న విషయం చెబుతున్నా. లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన దాన్నిగా భావించడం, అది ఏమీ కాదు, ఏం పర్వాలేదు అనడం మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. అది అజ్ఞానంలో పరాకాష్ఠిది. అంత తేలిగ్గా ఉత్పత్తి అయ్యే వ్యవహారం కాదు. రిఫైన్డ్ 7 సార్లు తిన్న పదార్థం రిఫైన్డ్ అయితే చిట్ట చివరగా తయారయ్యే వీర్యం అంత తేలిగ్గా ఎలా మాట్లాడతారండి దాని గురించి? బ్రహ్మచర్యం అంత గొప్పది, ఎక్కడ పడితే అక్కడ వదిలేసే వ్యవహారం కాదు. బ్రహ్మచర్యం అంత గొప్పది. పురుషుడైన వాడు సంతానోత్పత్తి కోసం తప్ప, అలాగే భార్యాభర్తల ఆనందం కోసం కొన్ని తిథుల్లో తప్పితే మిగిలినప్పుడు దంపతులు కూడా కలవకూడదు. దానికి లెక్కలు తిథులు వేరుగా ఉన్న ఇక్కడ మాట్లాడుకునే విషయం. కొన్ని తిథుల్లో తప్పనిసరిగా కలవమన్నారు, కొన్ని కలవద్దన్నారు. ఇది ఎందుకు పెట్టారు అంటే సంతానోత్పత్తి జరగాలి, వంశము వృద్ధి కావాలి. ప్రజాతంతు మా వ్యవచ్ఛేత్సీహి, సంతాన తంతువును తెంచొద్దు, సంసారం వృద్ధి చెందాలి అనే మహావిష్ణువు కోరుకుంటున్నాడు. ఆయన స్థితికర్త ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు కానీ పోవాలని కోరుకోడు. ఉండాలంటే సంతానం పెరగాలి. అందుకే కామవాంఛ మనందరికీ బరీయం చేసి పారేశాడు, కాదనలేం దాన్ని. ఎవరో శంకరాచార్య, రమణ మహర్షి, కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావుల్ని పక్కనట్టండి. మనం అంతా మామూలుగా వాళ్ళమే కదా, జయించలేము, కష్టం అది. అందుకే దిగమన్నారు, సంసారంలో దిగమన్నారు. పైగా వేదాంతం కూడా బాగా అర్థం అవ్వాలంటే సంసారంలో దిగాలి. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేయగానే భార్యాభర్త ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది, ఎవడూ చెప్పక్కర్లేదు. ఇందులో ఆడామగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తే 5 ఏళ్ళు ముందే తెలుస్తుంది. దాన్ని LIC బోనస్ అంటారు. ఇంకా కష్టాలు ఎక్కువగా ఉంటాయి, ఎవరికొకరు ఒకరికొకరు దొరకరు. అప్పుడు ఇంకా వేదాంతం అంత ఏముందమ్మా, అంతా మిథ్యే మరి. ఈ విషయం బ్రహ్మచారులకు ఎలా తెలుస్తుందండి, సన్యాసులకు ఎలా తెలుస్తుంది? అనుభవం ఎక్కడుంది? మనం అదృష్టవంతులం, వాళ్ళకంటే బోల్డ్ అనుభవాలు ఉన్నాయి. మనకి మొత్తం బొప్పిగట్టేసింది ఇక్కడ. ఇక మళ్ళీ మనం సన్యాసం పుచ్చుకుంటే వెనక్కి రావు. ఇంకా ఈ బ్రహ్మచారి సన్యాసం పుచ్చుకున్నాడు వెనక్కి వచ్చేస్తాడు, మనం రావు. మనకు బాగా బొప్పిగట్టేసింది ఇక్కడ. ఈ అనుభవం జీవితంలో పొందాలి కాబట్టే సంతానాన్ని పొందండి, సంసారంలో ఉండండి అని చెప్పారు. అదంతా ఎందుకోసం అంటే ఈ బిందువుకి ఇంత శక్తి ఉంది. ఆ సుషుమ్నా నాడి గుండా అది ప్రయాణం చేయగలదు. యోగ సాధన నువ్వు చేస్తే పురుషుడికి అవకాశం ఉంది. అంచేత సంతానోత్పత్తికి పురుషుని బిందువు కారణమైతే స్త్రీలకు ఏం తక్కువ ప్రాధాన్యం లేదండి. ఆ 7వ ధాతువు వారిలో వీర్యంగా మారకుండా రక్తంలో కలిసింది. కారణం, ఆవిడ పాలగా మారతాయమ్మా, అవి తల్లి పాలు, అవే బిడ్డకి పాలు, లేకపోతే వాడు బతకడు. అంటే ఉత్పత్తికి పురుషుడు కారణమైతే పోషించడానికి స్త్రీ కారణమవుతోంది. అంతే పురుషుడు బ్రహ్మదేవుడు లాంటి వాడైతే స్త్రీ సాక్షాత్తు విష్ణుమూర్తి. స్త్రీ జాతికి మొత్తం నమస్కారం. ఎవరికి తక్కువ ప్రాధాన్యాలు తక్కువ చేయడాలు ఉండవండి. ఎవరి స్థితిని బట్టి వారి గురించి మాట్లాడతారు. ఎక్కువ తక్కువ అనుకుంటే ఎలాగా? వాచ్మెనే, మేనేజరే. నన్ను మేనేజర్తో సమానంగా చూడమంటే కాపలా ఎవడు కాస్తాడు. కానీ శ్రద్ధ విషయానికి వస్తే మేనేజర్ అయినా అశ్రద్ధగా ఉన్నా పర్వాలేదు, కానీ వాచ్మెన్ అశ్రద్ధగా ఉంటే ప్రమాదం. ఎవడో వచ్చి వీడిని మేనేజర్ని కూడా వేసేస్తాడు. వీడు అశ్రద్ధగా ఉన్నాడు, ఇప్పుడు ఎంత ప్రమాదం అది. అంటే డ్యూటీ పరంగా చూస్తే మేనేజర్ డ్యూటీ కంటే కూడా వాచ్మెన్ డ్యూటీ గొప్పది. కానీ అది సాధారణ వ్యవహారం, అది 10 మంది చేయగలరు. మేనేజర్ చేసే పని 10 మంది చేయలేరుగా, అందరూ చేయలేరు, ఆయనే చేయగలడు. మేధాకృత్యం అది. ఇది మామూలు శారీరక సంబంధం. కానీ 2 ముఖ్యమే.
మనం ఏ స్థితిలో ఉన్నా ఆ పని సక్రమంగా చేయాలి, కానీ ఇది తక్కువ అది ఎక్కువ అని మాట్లాడకూడదు. అదే మనకి కేశవనామాల్లో ముఖ్యంగా చెబుతాడు. 12 రెళ్ళు కదండి జంటలు, సరిగ్గా ఎడానాడి 12 ఆదిత్యులు, మళ్ళీ పింగళానాడి 12 ఆదిత్యులు. అంటే ప్రతి 2 గంటలకే ఓసారి ఇది అటు పెడుతుంది, అది ఇటు వస్తుంది. ద్వాదశాదిత్యులు ట్రాన్స్ఫర్ తారుమార్ తక్కరమార్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా 24 గంటల్లో 12 సార్లు అటు ఇటు తిరుగుతారు. సరిగ్గా ద్వాదశాదిత్య శక్తులు ఇటు తిరుగుతాయి, మళ్ళీ ఇటు వస్తాయి. అందుకే 12 జంటలు అవి. సరిగ్గా కేశవనామాలు కూడా అంతే. కేశవ నారాయణ ఒక జంట, మాధవ గోవింద, విష్ణు మధుసూదన, త్రివిక్రమ వామన, హృషికేశ శ్రీధర, పద్మనాభ దామోదర, సంకర్షణ వాసుదేవ, ప్రద్యుమ్న అనిరుద్ధ, ఇలాగ మొత్తం సరిగ్గా 12 జంటలు అవి. ఇందులో కేశవ నారాయణ ఒక జంట. ఎందుకోసం అంటే కా ప్లస్ ఆ ప్లస్ ఈష కలిపితే కేశవ అయింది. అందులో ముగ్గురు ఉన్నారు త్రిమూర్తులు. కకారం అంటే ఏకాక్షర నిఘంటువు ప్రకారం బ్రహ్మ, దానికి మళ్ళీ అకారం కలిసింది, కా దీర్ఘమైంది సంధి జరిగి, ఆ అకారానికి విష్ణువు అని అర్థం. ఈశ అంటే ఎలాగూ శివుడు అని అర్థం. అంచేత కేశవ అన్న ఒక్క నామాలను త్రిమూర్తులు ముగ్గురుని స్మరించినటువంటి శక్తి వచ్చేసింది. అంటే సృష్టి స్థితి లయం 3 వచ్చేసింది. తర్వాత నారాయణ ప్రత్యేకంగా, ఇందులో కకారం బ్రహ్మ ఈశ్వరుడు అనుకున్న నారాయణ నామం ప్రత్యేకంగా. ఒకవేళ ఆకారం ఎందుకు అనుకోవాలండి అని కొంతమంది వ్యాకరణవేత్తలు అంటారు. ఎందుకంటే కా ప్లస్ ఈశ కలిపితే నారాయణ పక్కన ఉంది కదా, నారాయణ ఎలాగో విష్ణువే కదా, 3 కలిపితే త్రిమూర్తులు అయిపోయారు. అంటే కేశవ నారాయణ అనే 2 నామాలు చదివితే త్రిమూర్తులు ముగ్గురిని మనం స్మరించినట్టే, సృష్టి స్థితి లయాలను ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టే. ఆ తర్వాత మాధవాయ నమః, గోవిందాయ నమః, ఆ 2 నామాలు గమనించండి. అర్థం ఊరికే చదువుకుంటూ పోవడం కాదు. మనకు పురోహితుడు ఏదో బాబు కాసేపు ముక్కట్టుకోండమ్మా కేశవనారాయణ మాధవ గోవింద అంటే ఎవడు ముక్కట్టుకోవాలో కూడా తెలియదు. ఒకడు బెళ్ళం ముక్కట్టుకుంటాడు, కోపం అండి. వీళ్ళిద్దరు కలిసి పురోహితుడు ముక్కట్టుకుంటారు, ఎవడికి ఊపిరాడదు. ఇక ఆయన చదివేది కూడా ఇంకా తాజ్మహల్ ఎక్స్ప్రెస్, అదేమిటి రాజధాని ఎక్స్ప్రెస్ సరిపో ఆ స్పీడ్లో చదువుతాడే. కేశవనారాయణ మాధవ అయిపోయింది అంతే లెక్క. మొత్తం ఎగిరిపోయింది. మొత్తం ధాన్యం ఎగరపోసినట్టే, కుప్పను కూర్చున్నప్పుడు ఎగరపోతారు చూడండి, మొత్తం పళ్ళు పోటాయి, చాట విసిరేస్తాడు వాడు. కూర్చున్న యజమాని మీద చాట విసిరేస్తాడు, ఎందుకంటే వాడు కూర్చోవడం వీడికి ఇష్టం లేదు. ఇలా మొత్తం తుంపర్ల కింద రాల్చుకుంటూ పోబట్టి మనకు అర్థం. లేకపోతే మాధవ గోవింద ఈ 2 నామాల అర్థం మనకి తెలిస్తే జీవితంలో ఏ స్థితిలో మనం ఇబ్బంది పడం. మాధవ అంటే లక్ష్మీపతి, కోటీశ్వరుడు, లక్ష్మీదేవికి స్వయంగా పతి. అంటే అంత సంపన్నుడు ఇంకెవరూ లేరు, అంత సంపన్నుడు ఇంకెవరూ లేరు. వామన చరిత్రలో పోతన గారు చెబుతాడే, ఆ బలిచక్రవర్తి దగ్గర ఈయన చేయి చేపాడు కదా వామనుడు. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి ఆయన విష్ణువయ్యా, ఆయన మాయగాడయ్యా, నైకమాయో మహాశనహ అన్నారు కదా. నైగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనహ అని అనేక మాయలు చేస్తాడయ్యా విష్ణువు. ఇలా మాయ కోసం వచ్చాడయ్యా, నీ రాజ్యం అంతా పట్టుకుపోతాడయ్యా, రాక్షస రాజ్యానికి కులగురువుని నేను చెబుతున్నాను, కావలసిన వాడిని దానం ఇవ్వద్దంటే బలిచక్రవర్తి అంటాడు, విష్ణువా మీరు అసలు ఇస్తున్న దానాన్ని ఆపు చేయడం ఒక తప్పు, అది వదిలేయండి, గురువుగారు మిమ్మల్ని ఏమి అనమే. కానీ ఒకవేళ విష్ణువు అయితే నా అంత అదృష్టవంతుడు ఇంకెవడైనా ఉన్నాడా? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదంజెందుకరంబు క్రిందపుట మీదైనాకరంబుంట మేల్గాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబున అపాయమే. ఇది మహాత్యాగధనుడు బలిచక్రవర్తి మాట్లాడిన మాట. మామూలుగా ఎవరైనా పేదవాడికి దానం ఇచ్చినా పుణ్యం అంటారు. కాస్త బ్రాహ్మణుడికి, ఆయన వృత్తి ధర్మం బ్రాహ్మణుడు కాబట్టి వేదశాస్త్రాలు చదువుకుని ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వేరే వృత్తి ఏమీ లేదు కాబట్టి బ్రాహ్మణుల్ని పోషించవలసిన బాధ్యత సమాజంలో మిగిలిన వర్గాల మీద ఉంది కాబట్టి మామూలు బ్రాహ్మణుడికి దానం చేసినా కూడా పుణ్యం అంటారు. అటువంటి బ్రాహ్మణులందరూ పూజించేటువంటి వాడయ్యా విష్ణువు. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనక బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియక అని 12 నామాల్లో కీర్తింపబడినటువంటి విష్ణువు నా ఎదురుగా చేయి చాపితే నేను దానం చేయకుండా ఉండమంటావా? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై మొత్తం సంపదలన్నిటికీ మూలమైనటువంటి కనకధారాదేవి ఉందే లక్ష్మీదేవి, ఆవిడ సంపదలకు మూలం కదా. ఆవిడ యొక్క సర్వాంగాలని స్పృశించిన చెయ్యయ్యా ఆయన భార్య. ఇంకెవరికి ఉందా స్వతంత్రం?
ఆవిడ కొప్పు మీద చెయ్యేశాడు, బుగ్గల మీద చెయ్యేశాడు, ఓసారి ఆవిడ కోపం వస్తే పాదాల మీద కూడా చెయ్యేశాడు బతిమాలడానికి అని పోతన గారు వర్ణిస్తున్నాడు. చూడండి, ఇది శృంగారపరం కాదమ్మా, పొరపాటు అలా చెప్పకూడదు, దాని అంతరార్థం వేరుగా ఉంటుంది. ఆ దిన శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై అప్పుడప్పుడు కొంగు పట్టుకుని సరదాకి లాగాడు కూడాను. ఆ మాత్రం లాగకపోతే మొగుడేలా అవుతాడు? అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై ఆవిడ కోపం వస్తే కాళ్ళు అట్టుకున్నాడు. సత్యభామ కాళ్ళు అట్టుకోలేదా? తెలీదా? కపోల తటపై అప్పుడప్పుడు నీ బొగ్గలెంత బాగున్నాయి అన్నాడు. రామాయణంలో జరిగింది ఆ విషయం. రామాయణంలో అరణ్యవాసం చేస్తుంటే సీతారాములు ఇద్దరూను, సీతాదేవి అక్కడ చెరువు దగ్గర తీసుకెళ్ళి మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ అని అప్పుడు ఉండేవి. ఇక్కడ ఏం చేస్తాం, కాలక్షేపం పొద్దున్నే రమ్మంది. ఈయన కూడా వెళ్ళాడు. ఇద్దరు కలిసి మార్నింగ్ వాక్ చేసుకుంటూ తిరిగారు అక్కడ కొండల్లో కోనల్లో. అక్కడ ఒక చెరువు కనపడింది, తామర చెరువు, దాని నిండా తామర పూలు ఉన్నాయి. వెంటనే అమ్మవారు అంది, 4 తామర పూలు పట్టుకురండి. ఆవిడకి ఇష్టం తామర పూలు. ఎందుకని ఆవిడెవరు? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. పద్మంలో పుట్టింది, పద్మంలో పెరిగింది, 2 చేతుల పద్మాలు ధరించింది. ఆవిడకి పద్మాలు ఇష్టపోతే ఏమి ఇష్టం అవుతాయండి? అందుకని నాకు ఆ పద్మాలు కావాలని రామచంద్రమూర్తి కూడా తాను రాజుని, క్షత్రియుని, చక్రవర్తిని, ధనుర్బాణాలు ఉన్నాయి ఇవన్నీ పక్కనెట్టేసి లక్ష్మణుడు చూస్తున్నాడనే ఆలోచన కూడా లేకుండా శుభ్రంగా గోచి బెగ్గట్టేసి కిందికి దిగాడు. పల్లెటూళ్ళలో ఈత కొట్టేవాళ్ళగే వేల్పూరు చెరువులో దిగినట్టే దిగిపోయాడు. ఎంత వీళ్ళు అక్కడ చూద్దాం దీని సంగతాన్ని. వెళ్ళిపోయి శుభ్రంగా 4 తామర పూలు పట్టుకొచ్చి సీతాదేవికి ఇచ్చాడు. ఆవిడ ఏం చేసింది, ఆడవాళ్ళకి సరదా, ఎక్కడో రెండే పెట్టి బాగున్నాయా అందుకే. అది గొప్ప తెలివి. రాముడు ఏమన్నాడంటే వెంటనే, సీత ఏదో తెమ్మన్నావు కాబట్టి తెచ్చాను కానీ నీ బొగ్గల కంటే ఆ పువ్వులు ఏమన్నా బాగున్నాయా అన్నట్ట. అది ఆడవాళ్ళతో మాట్లాడే విధానం. మగవాళ్ళు అందరూ నేర్చుకోండి, బాగుపడతారు.